ఓకే. మట్టి ప్రసాదం మళ్ళీ కొనుక్కుందాం రండి. దానా మళ్ళీ వచ్చి మీరు అందరూ ఇవ్వండి. నానా అందరూ ఇవ్వండి దీపం. దానా కూర్చో, నిలబడు. మనం ఎక్కడున్నాం ఇంతకనో? యమునా నది పక్కనే బ్రహ్మాండ ఘాట్. ఏ ఘాటు? బ్రహ్మాండ ఘాట్. ఆ ఘాట్ గురించి చెప్తాను. యమున అలా నెమ్మదిగా పారుతుంది. యమునమ్మకి హారతి ఇచ్చేసి, ఈ యమున హారతి ఢిల్లీలో ఇవ్వలేము, ఎందుకంటే అక్కడంతా బురద, డ్రైనేజ్ వాటర్, ఫ్యాక్టరీ వాటర్ కలిసిపోయింది. ఇక్కడ కొంత స్వచ్ఛత ఉంది. శ్రీ యమునా మాయి, శ్రీ యమునా మాయి, శ్రీ యమునా మాయి, శ్రీ యమునా మాయి, యమ సోదరి కృష్ణ ప్రియ, యమ సోదరి కృష్ణ ప్రియ, శ్రీ యమునా మాయి, ఓ శ్రీ యమునా మాయి. హరి లాల్
లాలికి జై యమునా మాయికి జై. ఈ బ్రహ్మాండ ఘాట్ విశేషం ఏంటంటే కృష్ణుడు మన్ను తిన్నాడు కదా, అక్కడ మట్టి ప్రసాదం చూపించాను కదా. కృష్ణుడు మన్ను తిన్నాడు అని ఎవరు కంప్లైంట్ చేశారు? బలరాముడు. ఎవరికి? ఎవరితో? వాళ్ళ అమ్మతో. యశోదమ్మాయి కోపం వచ్చింది. రైటు రైటు నోరు తెరు అంటే నోరు తెరిచాడు. నోరు తెరిస్తే ఏం కనబడే? బ్రహ్మాండ లోకాలు కనబడ్డాయి. 14 లోకాలు కనబడ్డాయి. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఎవరు మా పిల్లోడేనా అనుకుంది. ఆ లీల జరిగిన ఈ స్థలం పేరే బ్రహ్మాండ ఘాట్. బ్రహ్మాండ ఘాట్. అలా భాగవత సంబంధంగా యమున ఎంతో ప్రసిద్ధి చెందింది. భారత సంబంధంగా గంగ ఎంతో ప్రసిద్ధి చెందింది. యమున గురించి మన పురాణాల్లో ఉంది, ఇప్పటికీ యమున ఉంది. ఇందాక ఆయన చెప్పారు హిందీలో, కృష్ణుడు అప్పుడు వచ్చాడు అన్నవాళ్ళు చూసిన వాళ్ళు ఎవరున్నారు? యమున. యమున చూసింది అప్పటి యమున, ఇప్పుడు కూడా. ఇంకా వ్రజభూమి చూసింది సాక్ష్యాలు. ఇలాంటి సాక్ష్యాల్లో 84 కంబ ఒకటి, యమున ఒకటి, బ్రజభూమి ఒకటి, ఇంకోటి గోవర్ధనం. అప్పుడుదే. కాబట్టి ఉన్నాడయ్య దేవుడు ఉన్నాడయ్య, నీలోన నాలోన ఉన్నాడయ్య. యమునా మాయకి మన స్నానం చేశాం, ఈరోజు మళ్ళీ దర్శనం చేశాం. కాబట్టి ఈ పుణ్యభూమిలో పుట్టడమే మన పుణ్యము, కృష్ణుని స్మరించడమే జీవితానికి ధన్యము. బృందావన విహారీ లాల్కి ఆ మట్టి ప్రసాదం తీసుకుని మనం మట్టిలో కలిసే లోపల మళ్ళీ మళ్ళీ కృష్ణ భగవాన్ని సేవిద్దాం, ఆయన్నే మనం భావిద్దాం. చూడు, మామూలుగా అయితే యమున నల్లగా ఉంటుంది, ఇప్పుడు ఎంత బాగుంది చూడు. అసలు ఈ కలర్ ఉండదు, కంపుడానా ఫ్యాక్టరీలు నీళ్ళు వదిలి వదిలి చూడు ఎంత బాగుంది చూడు. నీళ్ళు అని తెలుస్తుంది కదా నాన్న, అసలు నీళ్ళ షేప్ ఉండేది కాదు, అన్నీ కలిపేసి. కాబట్టి ఇలా నదుల పక్కన జీవించడం ఎంతో భాగ్యం. అందులో కృష్ణ భగవానుడికి సంబంధమైన నది. కాశీ వెళ్తే గంగమ్మ, బృందావనం వస్తే యమున, రాజమండ్రి వెళ్తే గోదావరి, విజయవాడ వెళ్తే కృష్ణ. ఇలా ఎక్కడికి వెళ్ళినా మనకి నదులతో సంబంధం ఉంది, ఈ తల్లులతో అనుబంధం ఉంది. కాబట్టి ఈ దేశానికి ధర్మానికి మనం మంచి చేయకుండా చెడు చేయకూడదు. బ్రహ్మాండ ఘాట్కి బోలో శ్రీకృష్ణ భగవానికి, యశోదా మయ్యాకి, నంద బాబాకి, శీల ప్రభుపాదకి, గోవిందా గోవిందా.